హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చేతులెత్తి చెప్దాం హల్లెలూయా. హల్లెలూయా. కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మనము దేవుని గురించి ఒక 40 నిమిషాలు మనము గొప్పగా ఆయన గురించి మనం తెలుసుకొని మనం ముందుకు నడుద్దాం. కాబట్టి ఇక్కడ మనకు భక్తులు ఏ విధంగా నడిచారో, ప్రభు మార్గములో ఏ విధంగా నడిచారో ఇక్కడ మనము చూద్దాం. నిద్రపోతుల గురించి మనము ఈరోజు వాక్యము ధ్యానం చేద్దాం. నిద్రపోతులు ఎలా ఉంటారు? తిండిపోతులు ఉంటారు కదా, తిండిపోతులు రాను అంటూ ఉంటారు కదా. పెద్దలు ఏమంటూ ఉంటారు? ఎప్పుడు ఈయనకి తిండే, ఎప్పుడు ఈమెకు తిండే, ఎప్పుడు తిండిపోతులు ఇల్లు అంటూ ఉంటారు కదా. తిండిపోతులు ఉన్నప్పుడు నిద్రపోతులు ఉంటారు కదా. ప్రభు ఇక్కడ రాయించాడు పరిశుద్ధ గ్రంథంలో 8 రకాల పోతులు ఉన్నారు. ఎన్ని రకాల పోతులు? 8 రకాల పోతులు ఉన్నారట. మనం ఇంతకుముందు ఒక రోజు ఏమని నేర్చుకుంటూ వచ్చాము అని అంటే, సోమరిపోతుల గురించి మనం నేర్చుకుంటూ వచ్చాము. తర్వాత తిండిపోతుల గురించి కూడా మనము నేర్చుకుంటూ వచ్చాము. ఈరోజు మనము నిద్రపోతులు ఎలా ఉంటారో ఇక్కడ ప్రభు మార్గంలో మనము నడిచిన వారిలోనే నిద్రపోతుల గురించి ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. చూద్దాం. పరిశుద్ధ గ్రంథాలు తీయండి. యోనా గ్రంథము త్వరగా తీసుకోండి. 762 పేజీ నంబరు 1వ అధ్యాయము 1వ వచనం నుంచి మనము చదువుకొని మనము తెలుసుకుందాం. 1వ వచనం నుంచి మనము తెలుసుకుందాం. పేజీ నంబర్ వచ్చి 762. హల్లెలూయా. చదివి సహాయపడాలని కోరుకుంటున్నాను. 1వ అధ్యాయము 1వ వచనం నుంచి, యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థులకు దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక. బాగా వినాలి. చదివిన మాటలన్నీ చక్కగా మీరు వినాలి. ఇక్కడ మనము ఏమని చదువుతున్నాం అంటే, యెహోవా వాక్కు అమితీయ కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహా పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. ఎక్కడికి? 3వ వచనం చదవాలి. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా ఎప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా
కంపింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలై పోవు గతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పడవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోవచ్చుండెను. అప్పుడు ఓడ నాయకుడు అతని ఎద్దకు వచ్చి ఓయి నిద్రపోతా నీకేమి వచ్చినది, లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరముంచునేమో అనేను. హల్లెలూయా. ఈ వాక్యం అంతా విన్నారు కదా, విన్నారు. దేవుడు చెప్పినట్లు వినకుండా ఈయన నినివే పట్టణానికి వెళ్ళమని దేవుడు చెప్పాడు. ఎవరితో చెప్పాడు? యోనాతో చెప్పాడు. యోనా అనగా ఒక విశ్వాసి కాదు. యోనా అంటే ఒక ప్రవక్త ఆయన. ఆ ప్రవక్తనే దేవుని మాట వినకుండా దేవుడేమో నినివే పట్టణానికి వెళ్ళి ఆ నినివే పట్టణస్థులందరూ దోషము చాలా ఎక్కువైపోయింది, నా దృష్టిలో కనపడతా ఉంది, అందరూ పాపము చేస్తూనే ఉన్నారు. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్ద బిడ్డల వరకు అందరూ వృద్ధాప్యంలో ఉన్న తండ్రులు అందరూ దోషము నా దృష్టికి ఏం కనపడుతుంది అంటున్నాడు? ఘోరమైనదిగా కనపడతా ఉంది. కనుక నువ్వు వెళ్ళి నినివే పట్టణస్థులందరికీ దుర్గతి వస్తా ఉంది. కనుక మీరందరూ దేవుని సముఖంలో ప్రార్థన చేసుకోమని చెప్పమని, సువార్త ప్రకటించమని దేవుడు ఎవరితో చెప్పాడు అంటే ఒక ప్రవక్తతో చెప్పాడు. ప్రవక్తతో చెప్పినప్పుడు దేవుని ప్రియులారా బాగా వినండి. ఒక ప్రవక్తతో చెప్పినప్పుడు ఆ ప్రవక్త ఎందుకు అక్కడికి వెళ్ళలేక మరి తర్షీషుకు ఎందుకు పారిపోయాడు అంటే, నినివే పట్టణస్థులు పాపంలో ఉన్న వాళ్ళకు పోయి సువార్త చెప్తే మామూలుగా వింటారా? ఇప్పుడు మందిరంలోకి వచ్చారు కాబట్టి మీ అందరికీ దేవుని గురించి చెప్తా ఉంటే బాగా వింటా ఆలోచన చేస్తా ఉన్నారు. బయట ఉన్న వాళ్ళకి పోయి నేను సువార్త చెప్పాను అనుకో, సరే పోయో బాగానే చెప్తున్నావు కానీ అంటారా? నీదేదో చూసుకో, నీ ఇంటి దగ్గర పోయి చూసుకో, మా దగ్గర ఏం చెప్పాల్సిన అక్కర్లేదు అంటారా? అట్లని ఈ యోనా ఏం చేశాడంటే భయపడి ఏం మాట్లాడుకోకుండా దేవునికి అయిష్టకరంగా ఉన్నా పర్వాలేదు కానీ దేవుడు ఒక్కడే కదా, ఆయన ఒక్కడే నన్ను ఏం చేయలే అనుకొని ఈ పట్టణస్థులు అందరూ నన్ను రాళ్లతోనైనా కొట్టి చంపేస్తారని ఒక భయంతో ఈయన ఏం చేశాడంటే ఓడ ఎక్కడికి వెళ్ళి అక్కడ డబ్బులు పెట్టేసి టికెట్ కొని ఓడలో ఎక్కాడు. ఓడలో ఎక్కి ప్రయాణం చేస్తా ఉన్నారట. ఓడలో ప్రయాణం చేస్తా ఉంటే ఈ యోనా ఏం చేశాడంటే మెల్లగా దిగిపోయి దిగువ భాగంలో పోయి పండుకొని నిద్రపోతున్నట్టు అయ్యా. అక్కడున్న ప్రజలందరూ ఓడంటే ఒకరిద్దరు ఎక్కుతారా? వందలాది మంది, వేల సంఖ్యలో ఓడ ఎక్కుతారు. అలాంటి వాళ్ళందరూ చూశారు. పెద్ద గాలి, పెద్ద తుఫాను రేగిపోయింది. రేగిపోయే లోపల ఏమైందంటే ఓడ చూస్తే బద్దలైపోయి తట్టుందంట. ఓడగా పగిలిపోతుందేమో, మనం మునిగిపోతామేమో, చనిపోతామంటేనే మనం భయపడి మందిరానికి వస్తాం, అంతేనా కాదా? ప్రాణానికి ఎప్పుడైతే
ముప్పుగా వచ్చిందనుకో, అప్పుడు భయపడి దేవుని మందిరానికి హాస్పిటల్కి పోతే తగ్గలేదనుకో, లాస్ట్కి ఏం చేస్తాము, ఎవరో ఒకరి దూరంగా దేవుని మందిరానికి పోతే బాగవుతుందంటేనే అప్పుడు దేవుని మందిరానికి వస్తాం. ముందేమో మన దగ్గర ఉంటాయి కదా డబ్బులు, ఆ డబ్బులు పెట్టి ప్రసాద్ రెడ్డి హాస్పిటల్, లేదంటే కేశవ రెడ్డి హాస్పిటల్, లేదంటే రకరకాల హాస్పిటల్ అన్నీ తిరుగుతాం. తిరిగి డబ్బులన్నీ అయిపోయినాక ఏం చేస్తాం తెలుసా? ఉత్త చేతల వచ్చిన కనికరిస్తాడు కదా ప్రభు, అప్పుడు ప్రభు దగ్గరికి వస్తాడు. నన్ను అంటాను, మన దగ్గర ఉన్న డబ్బు ఉన్నప్పుడే మనము దేవుని గమనించి మనం నడుచుకుంటే మన డబ్బులు మన దగ్గరే ఉంటాయి, మన దగ్గర ఉన్న జబ్బు బయట ఉంటుంది. చప్పట్లు ఇక్కడ యోనా ఏం చేశాడంటే, తర్షీషుకి ఏం చేశాడు? ఈయన పారిపోయాడు. తర్షీషుకు పారిపోయి ఓడ దిగువ భాగంలో పడుకున్నాడు. అక్కడ ఉన్న ఆ ప్రజలందరూ కలిసి ఏం చేస్తున్నారంటే వాళ్ళ దేవుళ్ళకు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరు దేవుళ్ళకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. చేస్తూ మళ్ళీ వాళ్ళకి ఏం ఆలోచన వచ్చింది? మన దగ్గర సరుకు అంత ఉంది కదా, టన్ను సరుకు తింటాలే. మనం ఎన్ని కాయగూరలు తింటున్నాము, నెల వచ్చాలకు సంవత్సరం వచ్చాలకు ఎన్ని కాయగూరలు తింటున్నాము, ఎన్ని బస్తాలు బియ్యం తింటున్నాము, ఎన్ని రకాలుగా అల్లం కానుంచి కొత్తిమీర ఇవన్నీ ఎంత ఐదు చేసి తింటున్నాం తెలుసా? మరి ఈయన ఏం చేశాడంటే ఈ సరుకులన్నీ తిండి సరుకులన్నీ ఎత్తి సముద్రంలో పడివేస్తున్నారట. ఎందుకు? ఓడ చుడుకనైతే బరువు తగ్గితే మునిగిపోతులే అని ఒక ఆలోచన కలిగి, ఏది ఆలోచన అవన్నీ ఎత్తి సముద్రంలో పడేసుకుంటున్నారు కానీ ఓడ మాత్రం తేలిక కాదు. ఇది ఎవరిని బట్టో ఇంత ఇబ్బంది వచ్చింది, ఇంత కీడు మనకు జరిగింది అనేసి అందరూ ఏం చేశారంటే ఆలోచనలలో పడిపోయారు. సముద్రంలో మనం కనుక ఉంటే కనుక, ఓడలో ఉంటే మనకు అర్థమవుతుంది. ఈడ కాబట్టి అర్థం కాక నవ్వుతున్నాం. ఆడైతే ఓడ బద్దలయ్యి ఊగిందనుకో, ఇట్లా బైకులో పోతుంటే అన్న తోలైన నువ్వు ఇట్లా అన్నాడు అనుకో, మనం ఏమైపోతామో, నువ్వు చిన్నగా పోయి చాలా జాగ్రత్త అయ్యింది పడేస్తున్నట్టున్నావు అంటారా? అట్లాగా నీళ్ళల్లో, ఇదంటే బయట కింద పడినా దొర్లు పోతాయి అనుకోవచ్చు. నీళ్ళలో పడితే పరిస్థితి సముద్రం ఎలా ఉంటుంది? సముద్రం ఎందుకు అవుతుంది? మనం ఎవరో కనపడం. అలాంటి సముద్రాన్ని చూసి భయపడిపోయి ఆ జనులందరూ ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేయడమే కాదు, ఇది ఎవరి వల్ల కీడు వచ్చిందో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలని అందరూ ఏం చేశారు? చీట్లేశారు. అందరూ పేర్లు చీట్ వేస్తే యోనా మీద వచ్చింది చీటి. అప్పుడు యోనా ఎక్కడున్నాడని ఎత్తుకితే ఎక్కడున్నాడు? దిగువ భాగంలో ఉన్నాడు. దిగువ భాగంలో ఉన్నప్పుడు అక్కడ ఈ ఓడ నాయకుడు వెళ్ళాడు. అందరికీ తెలియదు కదా ఎంతమంది టికెట్లు తీసుకున్నారో, ఎంతమంది ఉన్నారో. బస్సులో ఉన్న డ్రైవర్కు లేదా పక్కన ఒక కండక్టర్ ఉంటాడు, వాళ్ళకి తెలుసు ఎంతమంది బస్సులో ఉన్నారో, ఎంతమంది ఎక్కడెక్కడ దిగాలనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ ఓడ నాయకుడు ఏం చేశాడంటే తిరిగి చూసి ఓడ దిగువ భాగానికి వెళ్ళిపోయి లోపల యోనా ఏం చేశాడు? నిద్రపోతా ఉన్నాడు. ఏం నిద్ర అది? గాఢ నిద్రపోతున్నాడంట. గాఢ నిద్రపోతే, ఒకడు నిద్రపోతా ఉంటే ఎంతమందికి ప్రమాదం ఉందో ఆలోచన చేయండి. ఒకడే నిద్రపోతుండేది, ప్రమాదం ఎంతమందికి వస్తూ ఉంది? అనేక మందికి వస్తూ ఉంది. అలాంటి ప్రమాదము తప్పించుకోవాలని వీళ్ళందరూ ఏం చేశారంటే, నువ్వు ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చావు, నీ దేశం ఏంది, నీ ప్రవర్తన ఏంది, నువ్వు ఏ విధంగా వచ్చావు, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మా పరిస్థితులు ఇలా ఉన్నాయి అని చెప్పేసి అందరూ అడిగినప్పుడు యోనా అన్నాడు, ఇదంతా మీ అందరి వలన కాదు, కానీ నన్ను బట్టే ఈ ఇబ్బందులు వచ్చాయని చెప్పేసి, నన్ను బట్టే ఈ కీడు మీకు వచ్చింది కనుక నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అన్నాడు. ఒక ప్రవక్త, నిద్రపోతున్న ఒక ప్రవక్తనే ఏమంటున్నాడు? నన్ను ఎత్తి, మీరు మాట్లాడకూడదు, మీరు సైలెంట్గా ఉండాలా, మీరు ఇంటానే ఉండాలి, కానీ పిల్లల జోలికి మీరు వెళ్ళకూడదు. కాబట్టి ఎప్పుడైతే
ఈ యోనా ఆ విషయాలన్నీ చూశాడో, నన్ను బట్టే వచ్చింది కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో పడివేయండి అని చెప్పాడు. అనగానే అప్పుడు అందరూ కలుసుకొని ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? యేసు ప్రభుకు ప్రార్థన చేస్తున్నారు. ముందు ఎవరికి ప్రార్థన చేశారు? వారి దేవతలకు ప్రార్థన చేసిన వారు మరి అందరూ కలుసుకొని ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు? జీవం కలిగిన దేవుని దాసునని చెప్పాడు. నేను జీవం కలిగిన దాసుని కాబట్టి నన్ను నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. వెళ్ళమంటే నేను వెళ్ళకుండా తర్షీషుకు పారిపోయి వచ్చాను, దేవుని మాట వినక వచ్చాను కనుకనే ఈ దుర్గతి మీకు సంభవించిందని ఎప్పుడైతే చెప్పాడో మరింత భయపడిపోయారంట అందరూ. అమ్మో, జీవం కలిగిన దేవుడు అంటే ఈ ఓడను ముంచేస్తాడని భయపడి ఏమైపోయారు? అందరూ కలిసి ప్రార్థన చేయడము, మోకాలేసి ప్రార్థన చేయడము ప్రారంభించారు. మోకాలేసి ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో దేవుని ప్రియులారా, అక్కడ ప్రార్థన చేసే ఆ సమయంలో యోనాను ఎత్తి పడేయమని ప్రభు చెప్తున్నాడంట. అక్కడ ఉన్న ప్రార్థన చేసిన బిడ్డలందరికీ ఏం చెప్తున్నాడు? ఎత్తి యోనాను సముద్రంలో పడేయదని చెప్తున్నాడంట. అప్పుడు వాళ్ళు ప్రార్థన చేశారంట, ప్రభువా మేము ప్రార్థన చేస్తున్నాము, యోనాను ఎత్తి ఈయన ప్రవక్త కనుక మేము నీళ్ళలో వేస్తే ఆయనకు వేసిన దానికి మాకు దోషం వస్తుంది అని భయపడి దేవునికి మొరపెట్టి యోనాను ఎత్తి ఎక్కడ వేశారు? సముద్రంలో వేశారు. చూడండి, నిద్ర అంటే ఎక్కడ దాకా పోయింది? నిద్ర అంటే ఎక్కడ దాకా పోయింది? సముద్రంలో పడవేశారు. యోనాను సముద్రంలో పడివేస్తే దేవుడు చెప్పాడు, పెద్ద మత్స్యముకు చెప్పాడంట, అంటే పెద్ద చాపకు చెప్పాడంట, యోనాను మింగు 3 దినాల వరకు నీ కడుపులో ఉంచుకొని చెప్పాడంట. 3 రోజులు ఎవరెవరు ఉపవాసం ఉన్నారు? 3 రోజులు ఎవరెవరు ఉపవాసం ఉన్నారు? యోనా ఉపవాసం ఉన్నాడు. యోనాతో పాటు చాప కూడా ఉపవాసం. ఎందుకంటే కనీసము జీర్ణశక్తి కూడా లేకుండా ఆఫ్ చేసుకుంది చాప. జీర్ణశక్తిలో ఈయన జీర్ణమైపోతాడమని భయపడి దేవుడి కదా ఆజ్ఞాపించిందని ఆ జీర్ణశక్తిని కూడా బంద్ చేసుకుని చాప 3 రోజులు యోనాను కడుపులో పెట్టుకుంటే యోనా చాప కడుపులో నుంచి దేవునికి ప్రార్థన చేస్తుందంట. చప్పట్లు. చూడండి దేవుని ప్రియులారా, దేవుడు ఒక మాట చెప్పాడంటే నువ్వు ఆ మాటను గమనించి ఆ మాట ప్రకారంగా నువ్వు ముందుకు వెళ్ళాలి. ఆ మాట ప్రకారంగా నువ్వు వెళ్ళకపోతే నీకు ఏ విధంగా ఒక శోధన నిన్ను వెంబడిస్తుంది. నిన్ను వదిలిపెట్టాడనుకో దేవుడు, నీ వెనకబడి వచ్చేది శోధనలే. నీ వెనకబడి వచ్చేది ఎవరు? అపవాదే. అయితే దేవుని ప్రియులారా, దేవుని వాక్యము మనకి ఏమని హెచ్చరిస్తా ఉందంటే దేవుని మాట వినడము చేస్తాము. దేవునికి బలులు అర్పించడము, సమాధాన బలులు ఇవన్నీ నాకు అవసరం లేదు, కానీ నా మాట వినడము చేస్తాము అన్నాడు ప్రభువు. ఎవరితో అన్నాడు మాట? సౌలు రాజుతో మాట అన్నాడు దేవుడు. ఒక రాజుతో అన్నాడు ఆ మాట. కాబట్టి దేవుని ప్రియులారా, మరొక మాట కనుక మనం చూద్దాం. యోనాను సముద్రంలో పడివేశారు, చాప కడుపులో పెట్టుకుంది. చాప కడుపులో నుంచి యోనాను ఒడ్డున కక్కమని చెప్పాడు. యోనాను తెచ్చి ఒడ్డున కక్కేసిన తర్వాత ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేసిపోయి నినివే పట్టణానికి పోయినాడంట. ఈ వల నుంచి ఒక అడుగు పెట్టుకుంటా ఆ వల్ల పోయినాడంట. ఏమని చెప్పాడు? మీ పట్టణానికి ఎప్పుడో దేవుడు పొమ్మని చెప్పాడు. పొమ్మని చెప్తే నేను రాలేదు. రాకపోతే దేవుడు మళ్ళా నన్ను గద్దించి పంపించాడు. కాబట్టి మీ పట్టణానికి ఒక దుర్గతి వస్తా ఉంది, పాడైపోతారు, మీరు మట్టి కొట్టుకొని పోతారు. దేవుడు కోపపడ్డాడు మీ మీద, ఇంకా మీరు
ఎవరు బతకరు, అందరూ చచ్చిపోతారని అనుకల్లా అందరికి ఏమైపోయింది? భయం పుట్టింది. భయం పుట్టి అంత చిన్న పిల్లోడు కనుక అందరూ ఉపవాసం ఉండి ఏమే కానీ తినకుండా, కనీసం దూడకు మేపుకుడుగా వేయకుండా అందరూ ఉపవాసం ఉండి తమ దగ్గర ఉన్న బట్టలని ఇప్పేసి ఏం చేశారు? చంచి బట్టలు కప్పుకొని బూడిదిలో కూర్చొని దేవునికి ప్రార్థన చేయటము ప్రారంభించారంట. చప్పట్లు కొడుకుంటా ఉన్నామని. దేవుడు ఒక మాట దేవుని దాసుని ద్వారాగా అక్కడ ఎప్పుడైతే ఆ మాట పంపించాడో అక్కడ ఉన్న ప్రజలందరే కాదు, చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దల వరకే కాదు, ఆ దేశానికి రాజు మంత్రి అందరూ కూడా ఏం చేశారు? తమకున్న వస్త్రాలన్నీ తీసేసి గోనె బట్టలు చుట్టుకొని బూడిదిలో కూర్చొని దేవునికి ప్రార్థన చేయడము ప్రారంభించారు. ఈ యోనా గ్రంథం అంతా చదివితే, ఈయన చరిత్ర అంతా చదివితే చాలా గొప్ప చరిత్ర. కాబట్టి దేవుని ప్రియులారా మనము చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మరొక మాట కూడా మనము చూద్దాం. మరొక మాట కనుక చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథములోకి రండి. అపోస్తుల కార్యముల గ్రంథము చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయములోకి రండి. అరవద్దున సైలెంట్ కూర్చోవాలి. 20వ అధ్యాయము 7వ వాక్యం చూద్దాం. 27. ఆదివారమున మేము రొట్టె విరుచుటకును కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. హల్లెలూయా. ఈ పౌలు గారు ఇంకొక దేశానికి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడికి వెళ్ళాలని కనుక టైం ఉంది కనుక అక్కడికి వెళ్ళాలని ఈయన ఏం చేశాడు అంటే అక్కడ ఉన్న ప్రజలందరికీ దేవుని మాటలు బోధిస్తూ ఎంతవరకు బోధిస్తూ వచ్చాడు అంటే అర్ధరాత్రి వరకు బోధిస్తూ వచ్చాడు. ఎప్పుడైతే అర్ధరాత్రి వరకు ఆయన ప్రసంగము చేస్తా ఉంటే అర్ధరాత్రి అయిపోయింది. అర్ధరాత్రి టైంలో ఏం చేస్తాడంటే ఒక యవనస్తుడు ఏం చేశాడంటే బాగా తలనెత్తి అతను చూడాలి. ఎప్పుడైతే అర్ధరాత్రి వరకు ప్రసంగం చేస్తున్నాడో ఒక యవనస్తుడు కిటికీలో ఎక్కి పడుకొని నిద్రపోయాడు. నిద్రపోయిన వ్యక్తి కిటికీ వల్ల ఉంది కదా, ఈ వల్లకు పడి ఉంటే బాగానే ఉండు. అందులో మేడగది అంటే 2 అంతస్తులు. 2 అంతస్తుల నుంచి ఏమైందంటే ఆ యవనస్తుడు ఈ వల్లకు పడిపోకుండా ఆ వల్లకు పన్నాడు. ఆ వల్లకు పడిపోయి యవనస్తుడు చనిపోయాడు. నిద్ర అనేది చాలా ప్రమాదకరమైనది. నిద్రపోతూ కూడా కొంతమంది బైక్ తోలారనుకో, బైక్ ఎట్లా పోతుందేమో తెలియదు. నేను కూడా బద్వేలు నుంచి వస్తా ఉండి చాలా సార్లు కన్ను అట్లా కూరికితే బైక్ పోయి ఫుడ్ స్టాండ్ పైకి వెళ్ళిపోయింది. ఆ విధంగా 2-3 సార్లు నాకు జరిగిందట. కాబట్టి నిద్రమత్తు అనేది మనం ఏం చేయాలంటే దానిని మనము జయించాలి. నిద్రమత్తును ఎప్పుడైతే జయిస్తే మనము మరణానికి దూరంగా ఉంటాం. ఈ యవనస్తుడు మరణించిన తర్వాత ఈ పౌలు గారు తెల్లవారు ఏమైంది, ఈయన వెళ్ళాలా, ఈయన వేరే గ్రామానికి వెళ్ళాలా. ఆ వెళ్ళకుండా నిలబడాల్సిన పరిస్థితి వచ్చి ఆ యవనస్తుడి మీద ఏం చేశాడు, ఈయన పండుకొని ఆ యవనస్తుడు చనిపోలేదు, మీరేమీ కంగారు పడకండి అని చెప్పి ఆ యవనస్తుడి మీద పండుకొని దైవజనుడు పండుకున్న తర్వాత ఏమైంది, దైవజనుడి దగ్గర నుంచి వేడి వస్తుంది కదా, ఆ వేడి అనేది ఆ బిడ్డకు తగిలిన తర్వాత ఆ బిడ్డ మీద పడుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? దైవజనుడు పౌలు.
ప్రార్థన చేశాడు. ఈ యవనస్తులో ఉన్న ప్రాణము వెళ్ళిపోయింది, మళ్ళీ తిరిగి పంపించు ప్రభువా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు దైవజనుడు. వెంటనే ఆ బిడ్డకు వేడి కలిగి ఆ బిడ్డ లేచి కూర్చున్నాడు. నిద్ర అనేది చాలా ప్రమాదకరమైనది. నిద్ర అనేది దేవునికి ఇష్టకరమైనది కాదు. అందుకే ప్రభు అన్నాడు, ఏమన్నాడు? మీరు శోధనలో పడిపోకుండా ఉండాలంటే మెలకువ కలిగి ప్రార్థన చేయండి అన్నాడు. మెలకువ లేకోకుండా మనం నిద్రపోతానేమనుకో, ఇంట్లో భార్య ఏం చేస్తానే భర్తకు తెలుసు, భర్త ఏం చేస్తానే భార్యకు తెలుసు, పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులకు తెలుసు, తల్లిదండ్రులు ఏం చేస్తారో పిల్లలు తెలియదు. మేము బాగా నిద్రపోయినాము, ఒకప్పుడు వయసులో ఉన్నాము, నిద్రపోయినాము. నా చిన్న కొడుకు ఏం చేశాడంటే, చిన్న పిల్లోడు అంతే 2 సంవత్సరాలు అట్లుంటాయి. అట్టడు అబ్బాయి ఏం చేశాడంటే, ఆయనకు మామూలుగా 1కి 2 వచ్చాయి. ఆ టైంలో ఏం చేశాడంటే, ఆయన పరుపు మీద, మేము పరుపులో పడుకున్నాము, ఆయన పరుపు దిగి 1, 2 కింద పెట్టేసి తల ఒక్కటే పరుపు మీద పెట్టి పండుకున్నాడు. ఆయన పక్కన వచ్చేసి ఇంతలా తేలు ఆయన పక్కన ఉంది, ఇంతలా తేలు పక్కన ఉంది ఆయన పక్కన. నేను లేచి చూశాను, చూసి అమ్మ పిల్లోడు అని చెప్పి పిల్లోడు చూస్తే పిల్లోడి పక్కన ఇంతలా తేలు ఉంది. ఇది రియల్గా జరిగిన విషయమే మీకు చెప్తున్నా. వెంటనే ఆ బిడ్డను పక్కకు తీసుకున్నాను, పక్కకు తీసుకొని దాన్ని చంపేశాను. కాబట్టి నిద్ర అనేది చాలా డేంజర్. చూద్దాం మరొక మాట, ఇంకొకరి గురించి కనుక మనము చూద్దాం. అక్కడ ఆ బిడ్డ మళ్ళీ బ్రతికాడు, దేవుడు బ్రతికించాడు. చనిపోయిన వ్యక్తిని కనుక దేవుడు బతికించగలిగిన సమర్థుడైన కనుక ఆయనకు చప్పట్లు కొడుతూ ప్రభునామని హల్లెలూయా. చూడండి దేవుని ప్రియులారా, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మరొక మాట కనుక మనము చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వాక్యము. పరలోక రాజ్యము చూద్దాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ ఏం చేశారంటే 10 మంది కన్యకలు అంటే పెళ్ళైన వారా పెళ్లి కాని వారా? పెళ్లి కాని వారు ఏం చేశారు? 10 మంది బయలుదేరారు. ఎక్కడికి బయలుదేరారంటే, యేసు ప్రభును మేము ఎదుర్కొంటాము, యేసు ప్రభుతో మేము ఉంటాము, మా ప్రార్థన అంత ప్రార్థన మా దగ్గర ఉంది, మా దగ్గర అంత నూనె మా సిద్ధిలో భద్రపరుచుకున్నామని ఏం చేశారు అంటే 10 మంది బయలుదేరి వెళ్ళారు. వెళ్ళే లోపల ఏమైందంటే, అక్కడ పెళ్లి కుమారుడు కొంచెము లేట్ అయిన దానిని బట్టి ఏం చేశారంటే అందరూ పడుకొని నిద్రపోయారు. 10 మంది నిద్రపోయారు. 10 మంది నిద్రపోయిన వారులలో 5 మంది ఏం చేశారంటే మెలకువ కలిగి ఉన్నారంట. 10 మంది కన్యకలే, 10 మంది ప్రభు కోసం పోయిన వారే, 10 మంది మేము ప్రార్థన పరులమే, మేము వీరులము ధీరులమని చెప్పే వాళ్ళే ఏమైపోయారంటే 10 మంది అక్కడ పోయి 5 మంది సోమరులుగా నిద్రపోయారు. 5 మంది మెలకువ కలిగి ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నాడు. పెళ్లి కుమారుడు అంతలోపల వచ్చాడు. ఆయన రాగానే ఈ మెలకువ కలిగిన వాళ్ళంతా ఏం చేస్తారు? ఆయన రాగానే ఆయన పోయి ఎదుర్కొంటారా లేదా? పోయి ఎదుర్కొని ప్రభుతో పాటు కలిసి వెళ్తా ఉంటే ఈ 5 మంది లేచి మెలక వచ్చింది నాకు. అప్పుడు లేచి ఏమంటున్నారు తెలుసా? అమ్మా, మీ దగ్గర ఉన్న నూనెలో మాకు కొంచెం ఇవ్వండి, మీ నూనె మాకు కొంచెం ఇవ్వండి, మా సిద్ధిలో నూనె అయిపోయింది, మా దీంట్లో ఆరిపోయినాయి. ప్రభు ఏమంటాడు? దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోమన్నాడు. దీపం ఆరిపోయినాక ఏం చేస్తాం? మొబ్బన ఏమన్నా చేస్తామా? చేయలేదు. మొబ్బన చేయడానికి అప్పుడు మనకు
హృదయంలో ఏముండదు? వెలుగు ఉండదు. కాబట్టి దేవుని బిడ్డలారా, 10 మంది కన్యకలు వెళ్ళారు, 5 మంది ప్రభుని ఎదుర్కొన్నారు. 5 మంది నూనె కోసము 5 మందిని అడుగుతా ఉన్నారు, మాకు మీకు కొంచెము ఇవ్వండి, మేము కనుక పెళ్లి కుమారుని ఎదుర్కొంటాము అని అడిగినప్పుడు పక్కవారు అంటున్నారు, మాకు మీకు ఈ నూనె చాలదు. మీరు ఎక్కడన్నా పోయి అమ్మవారి దగ్గర పోయి అమ్ముతా ఉంటారు కదా, అలాంటి వాళ్ళ దగ్గర పోయి కొనుకొచ్చుకోండి అని చెప్పారు. ఎవరన్నా కానీ ప్రార్థన అమ్మేవాళ్ళు ఉన్నారా? వాళ్ళకే ప్రార్థన ఉండదు, మళ్ళా అమ్మేంత ప్రార్థన వల్ల ఉంటుందా? అయితే వీళ్ళు పోయారు. వాళ్ళు వచ్చే లోపల పెళ్లి కుమారుతో కలిసి ప్రభుతో కలిసి 5 మంది లోపలికి వెళ్ళిపోయారు. తర్వాత వచ్చి ప్రభుని అడుగుతున్నారంట. అక్కడ చూడైనా 10వ వాక్యంలో చూడు కనపడుతుంది మనకు, 25:10లో మనకు కనపడుతుంది. అర్థం కావడానికి చదువుతాం. వారు కొనుక్కోవచ్చుండగా పెళ్లి కుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా 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 మాకు తలుపు తీయమని అడగగా అతడు, మిమ్మను నేను ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. చూడండి ఏమన్నాడు ప్రభు, ఏమన్నాడు? మేము కనుక అవస్థపడి వచ్చామయ్యా, మేము కనుక నూనె తెచ్చుకున్నామయ్యా, ఇప్పుడు మాకు తలుపు తీయంటే ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని నేను ఎరగను అంటున్నాడు. మరి ఇంతమంది మీరు ప్రార్థనకు వచ్చి ఉన్నారు, ఇంతమంది ప్రార్థనకు వచ్చిన వారందరి ప్రార్థన ఇని తగినట్లుగా ఎవరికి తగినట్టుగా వాళ్లకు దీవెనలు పంచుతాను అని అన్నాడు అనుకో, అందరూ దీవెనలు మాకు కూడా సమానంగానే కావాలంటారా? లేకపోతే మాకు 1-2 వచ్చినా సాలేయ్యా, అందరికీ 4-5 ఇచ్చినా పర్వాలేదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా. దేవుని ప్రేమను బట్టి దేవుడు మనందరికీ ప్రేమించి సమానంగానే దీవెనలు ఇచ్చును గాక. చప్పట్లు కొడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి నిద్ర అనేది మనకు దేవునికి మనకు దూరం చేస్తుంది. నిద్ర అనేది దేవునికి మనకు దూరం చేస్తుంది. మెలకువ అనేది దేవునికి మనకు దగ్గర చేస్తుంది. ఇంటున్నాంలే, ఈ పాస్టర్ చెప్తున్నానులే అన్నట్లే ఉంటుంది. మళ్ళా నెక్స్ట్ వారానికి చూద్దాం. నెక్స్ట్ వారానికల్లా ఆయన 9 కదా రమ్మనింది, మనం 11కు వచ్చాంలే అనుకుంటున్నారా? యోనా పరిస్థితి ఏమైంది? యోనా పరిస్థితి ఏమైంది? దేవుడు చెప్పిన ప్రకారంగా వినకుండా నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీషుకు పారిపోతే ఏమైపోయాడు? శాప నోట్లో 3 రోజులు ఉన్నాడు ఉపవాసం. మనం కనుక మన దగ్గరికి శోధనలు పంపిస్తాడు ప్రభు పంపిస్తాడు. ఎందుకు పంపిస్తాడు ప్రభు? నిన్ను ప్రేమించి పంపిస్తాడు. నిన్ను ప్రేమించి ఎప్పుడైతే శోధనలు నీ దగ్గరికి వచ్చాయో ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడని గుర్తుపెట్టు. ఆయన గాయపరచువాడు ఆయనేనంట, గాయాలు కట్టువాడు కూడా ఆయనే. గాయపరుస్తాడు, ఒకటి చంపబట్టి పటాని కొడతాడు. కొట్టినాక మనం అబ్బా అన్నప్పుడు ఏం చేస్తాడు? ఆయన మళ్ళా చేయి పెట్టి లేదు లేదైనా అని రూపు చేస్తాడు. కాబట్టి దేవుని పిల్లారా, దేవుడు ఒక శోధన మనకు పంపించాడు అంటే ఆ శోధన మనలను దీవించడానికి. ఈరోజు హుస్సేన్ బి అమ్మ కానీ, తర్వాత వచ్చేసి ఆయన పేరు నరసింహులు, ఆయన పేరు. మరి వీళ్ళిద్దరికి దేవుడు ప్రేమించి ఇచ్చిన బిడ్డలు ఇద్దరు ఈరోజు దేవుని పాటలు రాసుకొని దేవుని పాటలు పాడుతున్నారు. అంటే ఒక ఆశీర్వాదం అనేది మీ ఇంటికి వస్తా ఉంది. దాన్ని బట్టి మనం ఏమనుకుంటా ఉంటే మాకు ఆర్థికంగా ఇబ్బంది ఉందయ్యా. ఆర్థిక ఇబ్బంది అంటే అందరికీ ఉంటుంది ఆర్థిక.
ఆర్థిక ఇబ్బంది లేని వారంటే ఎవరు ఈ భూమి మీద లేదు. ముఖ్యమంత్రి కూడా ఏమంటున్నాడు, నాకు కూడా ఆర్థిక ఇబ్బంది ఉంది, డబ్బులు నా దగ్గర లేవు, ముసలిళ్ళకు పెన్షన్ వేస్తున్నాను కానీ 45 ఏళ్ళకు 48 ఏళ్ళకు నేను 15 రోజులు వేయలేకుండా అంటున్నాను. గవర్నమెంట్ ఏమంటాడు? కాబట్టి దేవుని ప్రియులరా, ఇక్కడ మరొక మాట కనుక మనం చూద్దాం. త్వరగా 10 నిమిషాల్లో నా మాటలు ముగించేస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథము చూద్దాం. మరొక మాట కనుక చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము చూద్దాం. 12:6 చూద్దాం. ఫస్ట్ 12:6 బాబు అక్కడ కూర్చో. అతనిని వెలుపలికి తీసుకొని హేరోదు అతన్ని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు రెండు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. హల్లెలూయా. ఇక్కడ పేతురు అంటే ఒక గొప్ప దైవజనుడు. పేతురు అనగా గొప్ప దైవజనుడు. ఈ దైవజనుడు సువార్త ప్రకటించడానికి పోతే అక్కడ అందరూ కలిసి బంధించి ఈయన ఏం చేశారంటే ఇద్దరు ఖైదీల మధ్యలో ఈయన కొడుకు సంఖ్యలు వేసి పెడితే అయ్యి హాయిగా నిద్రపోతున్నాడు. ఎవరు? పేతురు గారు. ఈయనండి దేవుని బిడ్డలారా, పేతురు ఒక దైవజనుడే నిద్రపోతున్నాడు వాళ్ళ మధ్యలో. అప్పుడు దేవుడు చూసి, అరే చాలా పొరపాటు అయిపోయిందే, నిద్రపోతున్నాడే అని చెప్పేసి వెంటనే దూతను పంపించాడు. వెంటనే అక్కడ చూడండి, 10వ వచనంలో చూడండి, మనకు అర్థమవుతుంది. దాటి పట్టణమునకు పోవు వచ్చినప్పుడు చూడు. హల్లెలూయా. ఒక దూత పంపించాడు దేవుడు. ఎందుకంటే నిద్రమత్తులో ఉన్నాడు. ఈ నిద్రమత్తులో ఉంటే పేతురు నిద్రమత్తు ద్వారా చనిపోతాడు కదా అని చెప్పేసి మళ్ళా ఎవరి మధ్యలో ఉన్నాడు? ఇద్దరు సైనికుల మధ్యలో ఉన్నాడు. సైనికులు ఊరికే వదిలిపెడతారా? అందుకని దేవుని దూతను పంపించి ఈయనను బయటికి తీసుకొని వచ్చాడు. అక్కడ మరొక మాట చూడండి. మొదటి రాజుల గ్రంథము 1 చూద్దాం. మొదటి రాజుల గ్రంథము పేజీ నంబర్ వచ్చేసి 300. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 1వ వాక్యం చదువుదాం. ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతి అంతను ఆహాబు యెజ్రెయేలునకు తెలియచెప్పగా చాలు. హల్లెలూయా. ఇక్కడ ఏమైందంటే ఏలియాకు అక్కడున్న ప్రజలందరికీ ఏమైందంటే ఒక ప్రతిజ్ఞ వచ్చింది. నా దేవుడు గొప్పవాడు, మా దేవుడు గొప్పవాడు అనగానే వాళ్ళందరూ చిగురక మా దేవుడు గొప్పవాడు అంటే మీ దేవుడికి ముందు మీరు ప్రార్థన చేయండి అన్నారు. వాళ్ళు ప్రార్థన చేశారు, రకరకాల ప్రార్థన చేశారు. చేసి అక్కడ ఏమీ దిగిరా. మరి ఏలి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే పరలోకము నుంచి అగ్ని దిగి వచ్చింది. ఏలి ప్రార్థన పరలోకము నుంచి అగ్ని దిగి వచ్చింది. అగ్ని దిగి రాగానే ఆ రాజు ఏం చేశాడంటే ఆ రాజు దగ్గర ఉన్న ప్రవక్తలందరినీ మొత్తం చంపేశాడు, ఖడ్గంతో చంపేశాడు. ఈయన చేసి ఆ రాజుతో చంపించినాడని ఈ యెజ్రెయేలు ఏం చేసిందంటే ఏలియాను చంపాలని ప్రయత్నం చేసింది.
ప్రయత్నం చేసి ఏం చేశాడు, పారిపోయి ఒక బదిలీ వృక్షం దాని కింద పడుకొని నిద్రపోయాడు ఆయన. నిద్ర అనేది ఎంత ప్రమాదకరమైనదో మనము జాగ్రత్తగా వినాలి. నిద్రపోతాట, ఒక్కొక్కరు నిద్రపోతా ఉంటే పక్కన నిద్ర ముదరా అంటారు. ఇంకొకరు అయితే ఈయనకి ఎట్లుంటారంటే నేలగడ్డి తిట్టంటారు, ముక్కులు తిట్టంటారు, రకరకాలుగా నిద్రపోతూ ఉంటాం. నిద్రపోతూ లోపలికి ఈగలు పోతానే కానీ నిద్రపోతుంటారు కొంతమంది. అదే నిద్రపోవడం నిద్ర. ఒకడైతే మా గ్యాంగ్లోనే ఉన్నాడు ఒక ఆయన అయితే కళ్ళు మూసుకొని వాళ్ళ కుటుంబం అంతా కళ్ళు తెరుచుకొని నిద్రపోతారు. కళ్ళు తెరుచుకొని ఇప్పటికీ వాళ్ళ కొడుకులైనా, ఆయన భార్య అయినా, ఆయనైనా, వాళ్ళ బిడ్డలైనా, కోడలు లేదు, ఎందుకంటే కోడలు వేరే వాళ్ళ నుంచి వచ్చారు. వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే బాగా కళ్ళు తెరుచుకొని నిద్రపోతుంటారు. దొంగలు వచ్చినారనుకో, పొరపాటున దొంగలు వచ్చినారనుకో, వీళ్ళని ఏమనుకుంటారు, అమ్మో వీళ్ళంతా మేలుకొని ఉన్నారు అని చెప్పేసి దొంగతనం చేయకుండా పోతారు. నేను చాలాసార్లు చూస్తాను, పగులు నిద్రపోతానే చూడండి, కళ్ళు తెరుచుకొని నిద్రపోతా ఉంటాడు. నిద్రమత్తు అనేది మన ప్రాణానికి హాని జరుగుతుంది కనుకనే ప్రభు ఏమంటున్నాడు, నువ్వు మెలకువ కలిగి ప్రార్థన చెయ్యి, శోధనలు పడిపోకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. అప్పుడు ఏలియా దగ్గరికి ఏం చేశాడంటే ఒక ప్రవక్తను పంపించాడు, దూతను పంపించి ఏలియాకు ధైర్యం చెప్పి ఏలియాను తీసుకొని వచ్చాడు. ఆయన చనిపోవాలని, నేను చనిపోతాను, నన్ను చంపేస్తుంది, నన్ను చంపేయి అని అడుగుతున్నాడు. అడిగితే దేవుడు అన్నాడు, నిన్ను చంపేయడానికి ఎవరి వలన కాదని చెప్పాడు. అందుకే ఏలియా ఒక్కడే చనిపోకుండా పరలోకానికి ఏమైపోయాడు, ఆయన పరలోకానికి ఏమైపోయాడు, కొనుక్కోబడ్డాడు. చనిపోకుండా కొనుక్కోబడ్డాడు. ఆయన ప్రాణంతోనే పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఆయన అలాంటి భక్తుడైన, అలాంటి భక్తులమై ఉండాలి. మనం ఊరికి భక్తి చేస్తున్నాం అనేది కాదు, ఊరికి ప్రార్థనకు వస్తున్నాము పోతున్నాం అనేది కాదు. ప్రార్థన అనేది ఎలా ఉండాలి అంటే మన ప్రార్థన ఇతరు వానికి మేలుకరంగా ఉండేటట్టు ఉండాలి. మన కుటుంబానికే మేలు లేకుండా ఇతర కుటుంబానికి ఏం చేస్తామో చెప్పండి. మన ప్రార్థన అనేది ఇప్పుడు పసిబిడ్డకు లోపలికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను, నాకు ప్రభు చెప్పాడు నిద్రపోతాడు. నేను చెప్పాను, ప్రభు సాయపడుతున్నాడు, అమ్మాయి ఏం కాదు, ఇబ్బంది లేదు. దేవుడు ఏ విధంగా చేస్తాడంటే ఆయన దాసుని ఏర్పరచుకున్నాడు కనుక ఆయన ద్వారాగానే నువ్వు బాగా చేస్తాడు. ఈరోజు మరి లక్ష్మి కనుక నువ్వు భయపడాలని చెప్తున్నావు, నువ్వు ధైర్యంగా నిలబడు, ప్రభు నీకు సాయం చేస్తాడు, ఏమి ఇబ్బంది లేదు. ఈ శోధన నిన్ను బలపరుస్తుంది, అమ్మాయి నువ్వేం భయపడద్దు, నేను ప్రార్థన చేస్తే నీకేం కాదు నీ ప్రాణానికి అని చెప్పానా లేదమ్మాయి? ప్రార్థన చేసి అంతే, ప్రార్థన చేసి నేను చెప్పడం అదే, నా దేవుడు ఏది చెప్తే అది చెప్తా అంతే. అదంతా ఆయన చూసుకుంటాడు. మహానుభావుడు, ప్రేమ కలిగిన వాడు కదా, మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన వాడు కదా. ఆయన ప్రాణం పెట్టి మనవలు బ్రతికించి ఆయన చనిపోయి తిరిగి 3వ దినమున ఆయన లేచాడు. ఆ వీరుడు ఆయన, మగధీరుడు ఆయన. మరి అలాంటి ప్రభు మనవలను ప్రేమిస్తున్నాడంటే ఆయన ప్రేమకు మనము లోబడాలి. ఆయన ప్రేమకు నువ్వు ఎప్పుడైతే లోబడతావో, ఆయన ప్రేమను ఎప్పుడైతే నీ హృదయంలో భద్రపరుచుకుంటావో, నీవు ధన్యుడివే, నువ్వు ధన్యురాలివే. చప్పట్లు కొడుతూ ప్రభువు చివరిగా ఒక్క మాట చెప్పిన మాటలు ముగించేస్తాను. చూద్దాం. న్యాయాధిపతులు గ్రంథము, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 18వ వాక్యము చూద్దాం. 16:18. అతడు తన అభిప్రాయమును తెలుపనని దెలీలా
ఎరిగి ఆమె వర్తమానము పంపి ఫిలిష్తీయులను సర్దారులందరినీ పిలిపించి ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయం అంతా నాకు చెప్పాడు అంటే చాలు. ఏమని చెప్పాడు ఈయన అంటే? సాంసోను అంటేనే పరిశుద్ధ గ్రంథంలో అంతకంటే బలాఢ్యుడు ఎవరు లేరు, అంతకంటే బలాఢ్యుడు ఎవరు లేరు. సాంసోన్లో ఉన్న శక్తి, సాంసోన్లో ఉన్న బలము, సాంసోన్లో ఉన్న ఆ శక్తి బలం ఎలాంటిది అంటే, దేవుని ప్రియులారా, గాడిద ఎముకతో 1000 మంది చంపేశాడు. గాడిద దౌడ ఎముకతో, కత్తి లేదు, ఈట లేదు, ఏమి లేదు, గాడిద దౌడ ఎముకతోనే 1000 మంది ఫిలిష్తీయులు ఏం చేశారు తెలుసా? తునాతునకలు చేసి పక్కన వేసేసాడు. ఎందుకు వేసేసాడు అంటే, ఈయన తల్లి తండ్రికి బిడ్డలు లేకపోతే దేవుడు ఏం చేశాడంటే, ఇశ్రాయేలు ప్రజలకు ఒక ప్రవక్త ఉండాలని చెప్పి ఒక జన్మకారకుడుగా ఈయనను ఇచ్చాడు. ఇస్తే వాళ్ళు చెప్పాడు, తల్లిదండ్రికి చెప్పాడు, ఈ బిడ్డ మీదకి చౌరపు కత్తి ఎన్నటికీ రానివద్దు అని చెప్పాడు. అందుకే సాంసోనుకు మీరు చూసారా లేదో, జడలు ఎత్తి చంపుతాయి. ఆ జడలు ఎందుకని ఎంత పెరుగుతూ ఉంటాయో అంత శక్తి ఉంటుంది ఆయన దగ్గర. గడ్డం ఇంత జంపు పెరుగుతూ ఉంటుంది. గడ్డము కానీ నెత్తి కానీ కొరిగించకూడదని తల్లి తండ్రికి, వాళ్ళ తల్లి తండ్రికి చెప్పాడు. ఎవరు చెప్పాడు? దేవుడు చెప్పాడు. చెప్తే ఈయన ఏం చేశాడంటే, ఒక దేవుని నమ్ముకున్న బిడ్డను పెళ్లి చేసుకుంటే సరిపోయేది. ఒక అన్యురాలను ఇష్టపడినాడు, ఇష్టపడి ఆ గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామంలో ఊరుకుండకపోకుండా ఈయన చరిత్ర అంతా చెప్తే మనకు సమయం చాలదు. ఈయన చరిత్ర అంతా చెప్పే మనకు సింహం ఎదురైతే వాళ్ళ అమ్మ నాయన వస్తూ ఉన్నారు, వాళ్ళ వెనకన వస్తూ ఉంటే ఈయన ముందు పోయినాడు. సింహం ఎదురికి వచ్చింది. దాన్ని ఏం చేశాడంటే, మేకపిల్లలు, చిన్న మేకపిల్ల ఉంటుంది కదా, అలాంటి మేకపిల్ల అంటే చీల్చేస్తాం కదా, అట్ట ఆ సింహాన్ని చీల్చి పక్కన పడేసి వెళ్ళిపోయినాడు. ఊరుకుండకుండా ఆ గ్రామానికి పోయినాడు. అమ్మాయిని చూశాడు, నేను వివాహం చేసుకుంటాను అన్నాడు. మాట్లాడుకున్నారు. వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ నాయన చెప్పారు, అరే బాబు, అమ్మాయి అనురావురా, దేవుని నమ్ముకున్న బిడ్డ కాదు, నువ్వు దేవుని నమ్ముకున్న నువ్వు ప్రభక్తంరా అని చెప్తే, లేదు నాకు అమ్మాయి చాలా బాగుంది, అమ్మాయినే చేసుకుంటాను అన్నవాడు ఏం చేశాడంటే, మళ్ళీ ఏం చేశాడంటే, ఒక్కకు పెట్టి పోతాను కదా, ముందు చూసి వచ్చి మళ్ళీ ఒక్కకు పెట్టడానికి పోతా ఉంటే ఆ సింహం దగ్గరికి నాకేం పడింది, ఆ సింహం దగ్గరికి పోయి చూశాడు. అందులో ఏమైందంటే, ఒక తేనె పెట్టుకోదంట. దాంట్లో అపవాది చేసే కుట్రంతే. తేనె పెట్టుకుంటే ఈయన ఏం చేశాడు, ఆ తేనెను తాగి వాళ్ళ అమ్మ నాయన పెట్టాడు. ఆడ అపవిత్ర పడింది ఆయన దగ్గర. రెండోదిగా ఆ గ్రామంలోకి వెళ్ళాడు. తినే చోట నుంచి తిండి వచ్చింది, తినని చోట నుంచి తిండి వచ్చిందని వాళ్ళకు ఒక ఇప్పుడుకత్త వేశాడు. వాళ్ళు ఏం చేశారు, ఇప్పలేకపోయి వాళ్ళంతా ఏం చేశారంటే, వాళ్ళ భార్యను వాళ్ళ తండ్రిని, మీ అందరినీ మేము చంపేస్తాము, నీ మొగుడు మా ఆస్తంతా ఎత్తకోవడానికి వచ్చాడా అని పందెం కట్టాడు. దుస్తులు, వస్త్రాలు, ధనం ఇస్తానని, నేను ఓడిపోతే మీరు ఇవ్వాలి, మీరు ఓడిపోతే నాకు ఇవ్వాలని చెప్పేసి అక్కడ పద్దు కట్టేశాడు. అక్కడ పద్దు కట్టేప్పుడు ఇప్పలేకపోయాడు. వాళ్ళు ఇప్పలేకపోయి ఆయన భార్యను, వాళ్ళ తండ్రిని, అందరినీ భయపడిచ్చారు, వాళ్ళు చంపేస్తామని. ఎప్పుడైతే ఆ మాట చెప్పారో వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారంటే, ఈయనకి ఇవ్వం మేము ఈ బిడ్డనని చెప్పి ఈయనను పంపించేసి ఆయనను ఇంటికి పంపించేసి ఏరాయనకి ఇచ్చి పెళ్లి చేశారు. ఈయన మళ్ళా పోయే లోపల అమ్మాయి లేదు, పెళ్లి చేశారు. అయిపోయిందంటే ఈ మనిషికి కోపం వచ్చి ఏం చేశాడు తెలుసా, అక్కడ ఉన్న నక్కలన్నీ పట్టుకున్నాడు. చూడు ఎంత మొగోడు. నక్కలన్నీ పట్టుకొని ఒకదానికి ఒకటి ముడేసి దానికి ఏం చేశాడంటే, దీటులు కట్టి మొత్తం వరి పంట ఉంటుంది కదా, గోధుమ పంట, వరి పంట, ఇవన్నీ బాగా ఐదు పంటలో ఈ నక్కలన్నింటినీ తరిమేస్తాడు అడ్డుపెట్టి. అవి పరిగెత్తను, అవి ఇంత కాలిపోవడం, అదంతా కాలిపోయిందని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే,
ఈ సాంసోను ఎప్పుడైనా చంపేయాలా ఉన్నీకూడదని సాంసోను మీద పద్దు కట్టాడు. పద్దు కట్టి ఈ విధంగా చేసినప్పుడు ఈ దెలీలియా ఏం చేసింది అంటే, ఈ దెలీలియా ఒక వేష, ఒక భార్య లేదు కదా, దిక్కు జరగ ఏం చేశాడు, వేష దగ్గరికి వచ్చాడు. వేషం బోర్లో పడిపోయి నిద్రపోతున్నాడంట. ఈయన అభిప్రాయం అంతా చెప్పినాడంట. ఏమని చెప్పాడు, నా తలలో ఉంది. ఎన్నిసార్లు చెప్తే కనుక ఈమె వాళ్ళ పిలిపిస్తా ఉంది. ఎందుకంటే డబ్బుకు ఒప్పందం చేసుకుంది, సాంసోను పట్టిస్తానని డబ్బుకు ఒప్పందం చేసుకొని ఎన్నిసార్లు వాళ్ళు వచ్చినప్పటికైనా ఈయన ఇరుజిముఖలు లేసేవాడు. లైటము ఫిలిసియన్లు తునతునకలుగా నరకడము, అంతే. చేతితోనే నరికేస్తాడట, అట్లా పట్టుకొని పిండేసి అట్లా వేస్తాడట, అంతే. ఆయన చేతికి దొరికితే అయిపోయా, అంతే. అప్పుడు దేవుని ఆత్మ బలముగా దిగి వస్తున్నది ఆయన మీదకి. ఇంకా చెప్పండి, ఎంత శక్తి, ఎంత బలము. అలాంటి గొప్ప ఐక్యత కలిగిన వాడు కనుక దేవుని ప్రియులారా, నిద్రమత్తు అనేది ఎక్కడికి తీసుకెళ్ళింది? దెలీలియా తొడల మీద పట్టుకొని నిద్రపోయాడయ్యా. నిద్రపోయినప్పుడు ఏం చేసింది? గుండు కొరుగుతుంటే కూడా మతికి లేదంట. తల గుండు కొరుగుతుంటే మతికి ఉండదా? తల గుండు కొరిగించింది. తల గుండు కొరిగిస్తానే ఆయనలో ఉన్న బలమంతా ఏమైపోయింది? వెళ్ళిపోయింది. దేవుడు ఎడబాసాడు, దేవుడు దూరం అయిపోయాడు. ఇప్పుడు నేనే ఉన్నాను, ఎక్కువ చావున లేచి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తూ ఉంటే నాకు కొన్ని విషయాలు ప్రభు బయలుపరిచినప్పుడు వాటిని బట్టి నేను ప్రార్థన చేస్తూ అట్లా ముందుకు వెళ్తా ఉన్నాను. అదే కనుక దేవుడు నాకు దూరం అయిపోయాడు అనుకో, నేను మీకేం చెప్పలేను. ప్రార్థన చేసి అనుకోండి అంటాను, అంతేనా కదా? మీకు ప్రార్థన చేసి ఎవరెక్కడికైనా మీకు ప్రార్థన చేసి ఫలానా ప్రభు నాకు చూపించాడు, ఇలాగ మీకు జరుగుతుందని చెప్పాను, చెప్పినట్టు మీకు జరిగినాయా లేదా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పండి, మీ అందరికీ జరిగాయా లేదా? మరి దేవుడు ఎడబాస్తే ఏమైపోయినాడు? సాంసోను ఏమైపోయాడు తెలుసా? 2 కళ్ళు పీకేశారు. అంత బలాఢ్యుని ఫిలిష్తీయులు అంతమందిని హతము చేసిన అంత గొప్ప ప్రవక్తను ఏం చేశారంటే 2 కళ్ళు పీకేసి తిరగలిస్తున్నాడు. ఇంకా దేవాలయంలో పోయి కట్టేస్తే అప్పటికి ప్రార్థన చేస్తా ఉన్నారంట. ఎవరు? ప్రార్థన చేసేటప్పుడు ఈ తలలో ఎంటికలప్పుడు మొలుస్తున్నాయంట, చిన్నగా మొలుస్తా ఉన్నాయంట. ఆ సమయంలో ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభువా ఇంతవరకు నాతో ఉన్నావయ్యా, ఇప్పుడు నువ్వు విడబాసావయ్యా నన్ను, ఇది ఒక్కసారి అవకాశం నాకు ఇవ్వు. ఈ ఫిలిష్తీయులందరికీ బుద్ధి చెప్పి నేను కూడా చనిపోతాను. చూడు నిద్ర ఎంత పని చేసిందో. ఆ తలలో ఎంటికలన్నీ కొరిగేదాకా నిద్రపోయినాడు. ఆయనలో బలం అంతా ఏమైపోయింది? లేకుండా పోయింది. బలం లేకపోతే మనం ఏం చేస్తాం? ఇప్పుడు మనకు సారం అంతా అయిపోయింది, నడిచేదానికి ఎట్లా నడిచేటప్పుడు సోలాడి ఎట్లా నడిచాం, అంతేనా కాదా? దేవుని శక్తి, దేవుని బలము ప్రతిరోజు మనం పొందుకోవాలా. దేవుని శక్తి పొందుకోవాలా, దేవుని బలాన్ని మనము పొందుకొని ఆ విధంగా మనం ముందుకు నడవాలి. ఆ విధంగా నడిచినప్పుడే మనము కనుక బలహీనము కాకుండా బలము పొందుకొని నడవగలము. దావీదు బలము పొందుకొని గొలియాతు మీద విజయము సాధించిన వీరుడు ఎవరు? దావీదు. అలాగ మనం కనుక ఉందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరం ఏం చేస్తామంటే ఇప్పుడు